హలో ఫ్రెండ్స్, సిరి కిచెన్ 2022కి స్వాగతం. నేను మీ సిరిని. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నానండి. అందరూ బాగుండాలి, అందులోనే ఉండాలి. నిన్న సామర్లకోట వెళ్ళామన్నాం కదా, అక్కడ దర్శనం చాలా బాగుందండి. చాలా ఆనందం కలిగింది. కానీ బయట వచ్చిన తర్వాత భోజనాలు పెట్టారండి. అన్నప్రసాదం తీసుకుంటాం కదా, అక్కడ లైన్లోకి వెళ్ళాము. మేము వెళ్ళేటికి ఖాళీగానే ఉంది. వెళ్ళాము 12:30 ఆ టైంలో. వాళ్ళు స్టార్టింగ్ నుంచి భోజనాలు వడ్డించేటప్పటి నుంచి చెప్తున్నారు, భోజనం చేసిన తర్వాత చేతులు ఎక్కడ పెడితే అక్కడ కడక్కండి, అక్కడ పైపులు ఉన్నాయి, అక్కడ చేతులు కడుక్కోండి. ఇంకొక విషయం ఏంటంటే, వాటర్ ప్యాకెట్లు ఇచ్చారండి, మంచినీళ్ళు. ఆ వాటర్ ప్యాకెట్లు ఏం చేస్తున్నారంటే, ఎక్కడ పడితే అక్కడ తాగేసి పాడేస్తున్నారు. ఒక్కటే చెప్తున్నారు, అక్కడ డస్ట్బిన్లు పెట్టామండి, అందులో వాటర్ ప్యాకెట్లు, తినేసిన ఆకులు అందులో వేయండి అని ఎంత అరుస్తున్నారంటే వాళ్ళ మైకుల్లో, నిజంగా వాళ్ళ గొంతు పోయిలాగా అరుస్తున్నారు. కానీ అందరూ అలా ఉన్నారని కదండి, కొంతమంది ఉన్నారండి. ఏంటో 5-6 ప్యాకెట్లు తీసుకొచ్చేయడం, అక్కడ తాగేయడం, అక్కడ పడేయడం. పాపం ఓ పక్కనే ఆటలు మేయించి నడిచి వెళ్ళిపోయి తొక్కెళ్ళిపోతే అంత చిరాకు చేసేసి అలా చేస్తున్నారు. నాకు అనిపించింది, ఏమంటే గుడికి వస్తాం కదా, ఒకటి ఆలోచించండి, మనం దేనికోసం వెళ్తున్నాము? పాపం వాళ్ళు అంతలా చెప్తున్నారు కదా, ఎక్కడ పడితే అక్కడ పాడేయకండి, అక్కడ డస్ట్బిన్ పెట్టే వేయండి, అక్కడ చేతులు కడుక్కోండి అని చెప్తున్నారు కదా, ఆ మాత్రం చేయలేమండి అనిపించింది నాకు. ఏంటో, వస్తారు, గుడికి వస్తారు, దర్శనం చేసుకుంటారు, కొన్ని పనులు ఎందుకు అలా చేస్తారో నాకు అర్థమవుదు. ఎక్కడ పడితే అక్కడ వాడేస్తారు. పాపం మళ్ళీ వాళ్ళు అక్కడ సేవ చేసి వాళ్ళు అందరూ వచ్చి ఆ కవర్లన్నీ ఏరి, ఆ ప్లేట్లన్నీ ఏరి ఆ డస్ట్బిన్లో వేసి పాపం వాళ్ళు పట్టుకెళ్తున్నారు. అవసరం అంటారా? పాపం వాళ్ళ సేవ చేసేవాళ్ళు వాళ్ళు చేసి పనులు వాళ్ళకు ఉంటాయి కదండి. మళ్ళీ మనం పని కల్పించడం ఏంటి వాళ్ళకి? ఆ మాత్రం భోజనం చేసిన ప్లేట్లు తీసుకెళ్ళి వేసి ఇదిలో లేమా, వాటర్ ప్యాకెట్లు తాగిన తర్వాత పాడేసి ఇదిలో లేమా, డస్ట్బిన్లో అంత ఇదిలో ఉన్నామా మనం? కొంచెమైనా ఆలోచించాలండి. మనం గుడికి ఎందుకు వెళ్తున్నాము, గుళ్ళో ఏం చేయాలి, ఏం చేయకూడదు. వాళ్ళు చెప్తున్నారు కదా, అక్కడ డస్ట్బిన్లు ఉన్నాయి, అక్కడ ఏ ఉన్నాయి, పోనీ తెలియదు అనుకోండి, అడగండి. మీకు కనిపించకపోతే ఏమండి ఈ పేపర్ పడేయాలి, లేకపోతే ఈ వాటర్ ప్యాకెట్లు అయిపోయిన పడేయాలి, ఎక్కడ వేయాలి అంటే పోనీ చూసిన వాళ్ళైనా తెలిసిన వాళ్ళైనా చెప్తారు కదా. ఎక్కడ పోతే అక్కడ వాడేసి చిరాకు చేసేస్తుంది అంతా, ఆవరణం అంతాను అలా చేసేస్తారండి. నాకు అనిపించింది, ఏంటో దర్శనానికి వస్తారు, ఏంటో భోజనాల దగ్గర ఇలా చేసేస్తారు అని. అందరూ అలాగని కాదు కానీ కొంతమంది చేసిన దానికైనా అదంతా చిరాకు అయిపోతుంది కదండి, ఆలోచించాలి. ఇంకొక విషయం, గుడి ఆవరణలో దీపాలు పెట్టొద్దు అని చెప్తున్నారు వాళ్ళు. ఎంతసేపు చెప్పినా నేను చూశానండి, ఎంతమంది పెట్టేశారంటే